జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించాలన్న బాలకృష్ణ ఆదేశాలపై స్పందించారు కొడాలి నాని. ఫ్లెక్సీలు తొలగించినంత మాత్రాన జూనియర్ ఎన్టీఆర్కు నష్టమేమీ లేదని, 1000 మంది బాలకృష్ణలు చంద్రబాబులు వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ను ఏం చేయలేని కౌంటర్ ఇచ్చారు. నాని కామెంట్పై చంద్రబాబు రియాక్ట్ అయ్యారు. పార్టీలో గంజాయి మొక్కను పెంచారంటూ విమర్శించారు. ఇప్పుడు సర్వేల మీద సర్వేలు చేశాడు. ఓడిపోతామని పిరికితనం వచ్చింది. ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్లు చేసేస్తున్నాడు, మంత్రుల్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. నాకైతే అర్థం కాలే ఇవన్నీ చూసిన తర్వాత. నేను ఎప్పుడు ఊహించలా ఇవన్నీ ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్లు ఉంటాయని. ఎక్కడైనా బీజేపీ 303 మంది ఎంపీలకు ఇచ్చేద్ద సీట్లు, కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి 70 మందికి 60 మందికి సీట్లు ఇచ్చేద్దా. చంద్రబాబు రేపు అందరూ గెలిచిన వాళ్ళందరికి ఇచ్చేసాడా. జవహర్ ఎక్కడ కోరు నుంచి తీసుకొచ్చి తిరువురు ఎందుకు పెట్టాడు, సంక్రాంతి దాన్ని పెట్టాడు ఏంటి ఎవరిదన్నా, లేకపోతే ఎమ్మెల్యే పాయిగ్రాపేట నుంచి తీసుకొచ్చి కొవ్వూరులో ఎందుకు పెట్టాడు, రుచి చౌదరిని సెంట్రల్ నుంచి రూరల్కి ఎందుకు మార్చాడు అంటే ఇక్కడ పనికిరాని ఒకటి పక్కన పనికి వచ్చాడు. అడిగి చంద్రబాబు ఎక్కడి నుంచి పోటీ చేశాడు, చంద్రగిరి నుంచి పోటీ చేసి ఒకసారి ఎమ్మెల్యే అయ్యాడు, ఒకసారి ఓడిపోయాడు. 100 కిలోమీటర్లు కుప్ప పెట్టాడు ఆ సన్నాసి. అది ట్రాన్స్ఫర్ రా. మంగళగిరిలో పుట్టి పెరిగాడు లోకేష్. గద్దెరామోహన్ గన్నవరం నుంచి తీసుకొచ్చి విజయవాడ ఎంపీకి ఎందుకు పెట్టాడు, విజయవాడ ఎంపీని తీసుకొచ్చి విజయవాడ ఈస్ట్ ఎందుకు పెట్టాడు, దేవినేని ఉమ్మగాడిని నందిగా నుంచి తీసుకొచ్చి మైలవరం ఎందుకు పెట్టాడు అంటే ఈడు చేస్తేనేమో సంసారం, మిగిలిన చేస్తే వ్యభిచారం. అప్పుడు నాకు తెలియదు ఇది గంజాయి మొక్క అని. ఇప్పుడు గంజాయి మొక్క అని తెలిసిపోయింది. ఇలాంటి వాళ్ళు ఏమనాలో నాకైతే అర్థం కావడం లేదు. తిడతారు, పడుతున్నా. నా కోసరం కాదు, నన్ను నమ్ముకున్న 5 కోట్ల ప్రజల కోసం ఈ రోజు నేను పడుతున్నాను తప్ప లేకపోతే వీళ్ళ లెక్క కూడా లేదు మనకు. అలాంటి వ్యక్తులు వీళ్ళు. గ్రావెల్ దందా 300 కోట్లు, భూ కబ్జాలు 400 కోట్లు. ఇది వీళ్ళ కండ కావురం, ఇది వీళ్ళకు ఉండే ధీమా. డబ్బులుంది ఏమైనా చేస్తామని ధీమాతో ఉన్నారు. నీ డబ్బులు కూడా ఏం పనిచేయవు.